హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో కాకరకాయ కట్ చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై చేసుకుందాం, కూర చేసుకుందామని గ్రేవీగా చేసుకుంటాను. రోస్ట్గా కూడా చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఎవ్వరు తినరు అసలు. అబ్బా చేదు ఉంటుందని. ట్యాబ్లెట్లు అయితే చేదుగుండవా, మింగకుండా ఉంటామా హెల్త్ గురించి? అలాగే ఇది హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే ఇష్టంగా తింటాను. అబ్బా ప్రతి ఒక్కటి మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ముట్టుకోరు అనేసి నేను తినకుండా ఉంటే ఎలాగా, నేను తినాల్సిందే ఈరోజు అనేసి పట్టుబట్టి మరీ కట్ చేసుకుంటూ నేను చేసుకుంటూ ఉన్నాను. అన్నిటినీ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. మామూలుగా అయితే రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు, ఫ్రై చేసుకుంటారు, గ్రేవీ చేసుకుంటారు, కర్రీ చేసుకుంటారు. నేనైతే ఇప్పుడు గ్రేవీ చేస్తున్నాను అనమాట. కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నీట్గా, అందులోకి 2 పచ్చిమిర్చి కూడా కట్ చేశాను నీట్గా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఎల్లిపాయలు కూడా పొట్టు తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను నీట్గా. బాణల్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసాను. ఎందుకనంటే ఇప్పుడు దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాకరకాయలకి. జీరా వేసానమాట, జీలకర్ర కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేసరికి ఉల్లిపాయ వేసేసాను. ఉల్లిపాయ నూనెలో మగ్గుతుండగానే మళ్ళీ ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేసాను నీట్గా. చూస్తున్నారు కదా, ఇలా ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను అయితే వేసేసాను. ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. చేదుగా ఉందని తినకుండా ఉండబాకండి. నా ప్రకృతిలో పండే ప్రతి ఒక్కటి తినడానికే కాబట్టి సో తినాలి. ఇవి హెల్త్కి చాలా మంచివి. చూడండి, ఇలా మంచిగా ఆయిల్లో మగ్గిస్తున్నాను. బాగా మగ్గుతాయి, ఇంకా బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్. ఇది గ్రేవీ అనమాట, గ్రేవీ టైప్ కాకరకాయ. ఫ్రై వేరు ఉంటుంది, ఇది గ్రేవీ టైప్. అందులోకి మసాలా కోసం కొన్ని ఎల్లిపాయలని, కొంచెం జీలకర్రని ఎక్కువ వాడుతూ ఉంటాను. ఒక 2 స్పూన్ల కారంని తీసుకున్నాను. ఇందులో సాల్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే మిక్సీ పట్టకుండా ఇలా అయితే దంచుకుంటాను నీట్గా. ఇలా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే ఇలా దంచేసాను, మొత్తం నీట్గా దంచేసాను కసాపిసా. దంచేసిన దాన్ని ఇప్పుడు దంచేసుకొని పెట్టుకున్నది మగ్గుతున్నటువంటి కాకరకాయల్లో వేసేసాను. అంతే, గ్రేవీ కాకరకాయ కర్రీ అయిపోయింది. చూడండి, వేడివేడి అన్నంలోకి ఈ కాకరకాయ కర్రీని తింటే ఉంటుంది కదా ఫ్రెండ్స్. చేదనేది పక్కన పడేస్తే ఎంత సూపర్గా ఉంటుందంటే మీరు కూడా ట్రై చేయండి ఇలాంటిది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.